నోరు తెరిస్తే అబద్ధాలు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. భారతీయ సిమెంట్స్ విషయంలో 18 ఏళ్ళుగా ప్రాజెక్ట్ నడుస్తుంటే సమస్యలంటూ ఇప్పుడు మాట్లాడతారా? ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేలు చేసి ఉంటే గుండెల్లో పెట్టుకుంటారు. భూమికి పరిహారం చెల్లించేసి మరలా రైతులకు అదనంగా డబ్బు ఇచ్చాడు జగను. ప్రాజెక్ట్ ఎంత విజయవంతంగా నడవడానికి ప్రజల ప్రేమాభిమానాలే కారణం కాదా? 4 ఏళ్ల క్రితం కేసు మీద ఇప్పుడు రాద్ధాంతమా? అందులో సాక్ష్యాలతో సహా దొరికిపోయిన లేబర్ కోర్టులో ఓడిపోయారు. భారత సిమెంట్స్ అనుబంధ వికాట్ గ్రూప్ దేశంలోనే బెస్ట్ సిమెంట్ కంపెనీలో ఒకటి. చంద్రబాబు అనుకో వేధింపుల వల్ల 2 ఏళ్లలో 7 కంపెనీలు రాష్ట్రం నుండి పారిపోయాయి. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం అంటూ చంద్రబాబు స్వోత్కర్షలే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 నుంచి 8వ స్థానానికి పతనం. తప్పంటూ సాక్షాత్తు హైకోర్టు తీవ్రంగా మందలించింది. మంచి పద్ధతి కాదంటూ మొట్టికాయలేసింది. కరువు సీమలో ఉపాధి కల్పిస్తూ చట్టబద్ధంగా అన్ని అనుమతులతో కార్యకలాపాలు నడిపిస్తూ ప్రభుత్వానికి వేల కోట్ల పనులు చేస్తున్న ప్రతిష్టాత్మక సిమెంట్ కంపెనీ భారతీయ సిమెంట్స్ని అడ్డుకోవడం తగదని హైకోర్టు హితవు పలికిన వాళ్ళు అదే పని చేస్తున్నారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.